నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఏ స్థితిలో ఉన్నా నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా. దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. చూసినా భక్తులే నిలువకుండినా ఆకులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా న్యాయము చేర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తిగా పోసిన నష్టమే దిగులు చుట్టినా శాపము బావే నీవు నాకుంటే శాపము బావే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నీవేమైనా ఏ స్థితిలో ఉన్నా నీవేమైనా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది, సంతోషం. బిలాము పడిపోవటానికి ఫాల్ డౌన్ బలం మొదటి స్టెప్. మొదటిగా నాతో నేను సేవకు వచ్చిన మొదట్లో ఒక దైవజనరాలు నాకు ఒక మాట చెప్పింది, ఇప్పుడు జ్ఞాపకమే. ఆమె చనిపోయారు. సేవా జీవితంలో దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవుడు పిలుచుకున్న ప్రతి ఒక్కరూ మేల్స్ ఆర్ ఫిమేల్స్, గాడ్ సర్వెంట్స్ ఆర్ మేల్ సర్వెంట్స్. ఎవరైనా సరే, వాట్ ఎవర్ మేబీ, ఎవరైనా సరే నాకు ఒక మాట ఏం చెప్పిందంటే, స్త్రీ కాంక్ష, ధనాపేక్ష, ఈ రెండు ఉన్నటువంటి సేవకులలో తప్పకుండా వారి సేవ పతనానికి కారణం అని చెప్పింది. అని చనిపోయి కూడా చాలా కాలం అండి, నాకు ఇప్పుడు జ్ఞాపకం. ఈ రెండు చాలా భయంకరమైనవి అని చెప్పింది. కనుక దేవుని బిడ్డలారా, ఈ సేవా జీవితంలో అనుక్షణము ప్రతి క్షణము నువ్వు ఏమైనప్పటికీ దేవుని దగ్గర పొందుకోవలసినటువంటి విషయంలన్నీ పొందుకోవాలి. కానీ నీ లోకములో పడి ఆశలకు అడియాసలై, ఆశకి దురాశలై దేవుని చిత్తాన్ని వెనకటి వేసినలా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. లేస్ట్కి వచ్చేసి నీ ముగింపు జీవితం బహు దుర్బలంగా ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, ప్రతి ఈవియు జ్యోతిర్మయుడగు దేవాది దేవుడి నుండే రావాలి. అలాగా ఆయన దగ్గర నుంచి పొందుకోవటం, ఆయన ఇచ్చే దానిలో సంతృప్తి పడి జీవించడం, ఆయన ప్రతి ఒక్కరిని ధారాళంగా నువ్వు గద్దించుకుని ఇచ్చే దేవుడు నువ్వు నమ్మి నువ్వు ముందుకు సాగడానికి నేర్చుకోవాలి. కానీ లేకపోతే ఒక సేవ అనుభవంలో, ఒక విశ్వాస జీవిత అనుభవంలో, ఒక దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి ఆత్మీయ జీవితాలు దాదాపుగా ఎలా ఉంటాయంటే, నువ్వు చేయి గట్టిగా పట్టుకున్నట్లుగా ఉంటావు, కానీ క్రమేపీ ఆ గుప్పిల్ని విప్పుతూ జారిపోతున్న సంగతి నీకు అర్థం కాకపోవచ్చు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ధనాపేక్ష అనేది చాలా ప్రమాదకరము అని గమనించాలి. ఒకటి అంటే, ఒకవేళ నేను చెప్తున్నాను కనుక వాళ్ళు ఏదో మీరు నాకు తగిన ఏదో నాకెంత మూటలు తీసుకొచ్చి ఇవ్వమని నేను చెప్పడం లేదండి. నేను చెప్పలేదంత వరకు నేను చెప్పను. మీ అందరి మధ్య చెప్తున్నా, మీ మూటల వైపు నేను చూడను. ఖచ్చితంగా చెప్తున్నా, పులిపెట్టు మీద ఉన్నా. మీ వెండి బంగారముల వైపు నేను చూడను, నాకొద్దు.
నన్ను పిలిచిన ఆయన నమ్మదగిన దేవుడు. నాకెప్పుడు ఏది కావాలో ఆయన ఇచ్చి తీరుతున్నాడు, తీర్తాడు. కనుక నన్ను దేవుడు సేవకు పిలిచిన ప్రతిలోనే నన్ను అన్నాడు భాగ్యవతి అని. ఈ రోజు నా పేరు నా పట్ల సాధకం చేస్తున్నాడు దేవాది దేవుడు. దేవుడికి స్తోత్రం. అవును, ఈ యొక్క భాగ్యవతి అనే ఆశ్చర్య గోత్రాన్ని గుర్తు దేవుడు బహుబలముగా మోసే గారిలో ఉండి మాట్లాడింది. ఒకసారి ప్రవచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము ఆశ్చర్యం గుర్తు రాయబడి చదవండి. ఆషేరును గూర్చి ఇట్లనెను. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. తన పాదములను తైలములో ముంచుకొను. నీ కమ్మలు ఇనుపవియు ఇత్తడివినై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కొను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కనుక ఆ ప్రవచన తెచ్చే ఈ రోజు కూడా దేవుడు నా పట్ల నెరవేర్పిస్తున్నాడు, చేస్తూనేమన్నమాట. కనుక నేను దానికి దేనికి ప్రలోభానికి ఆశపడి నేను ఒక అడుగు కూడా వేయను కూడా. ఇప్పుడు ఒక వేయలేదు, ముందు కూడా తగదు. కాకపోతే సంఘంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు కొంచెం అవసరం. సంఘస్థుల యొక్క క్రియలు కూడా దేవుడికి విలువైనవి. విశ్వాసం లేని క్రియలు లేని విశ్వాసం మృతము కనుక కొంచెం క్రియారూపంగా మీ జీవితం కూడా ముందుకు సాగాలి కనుక నేను మిమ్మల్ని టచ్ చేస్తున్నాను అంతే. అంతేగాని నన్ను తీసుకొచ్చి వర్గాల్లో పుట్టం వేయండి, గోల్డ్ కోటింగ్ వేయండి, వెండి కోటింగ్ వేయండి, అట్లా వేయండి తండ్రి అనాల్సినంత అవసరం నెసెసిటీ నాకు లేదు కూడా. ఎప్పుడు ఏ విధంగా దేవుడు నాకు అవసరములు తెచ్చాలో, ఎప్పుడు ఏ విధంగా నాకు గొప్ప నింపడానికి సహాయం చేయాలో చేస్తూనే ఆగండి, చేస్తూనే ఉన్నా. కనుక దేవుని బిడ్డలారా, దేవాది దేవుని యొక్క కృపను బట్టి ఈ సేవా జీవితంలో ఎందరూ నన్ను మోసగించినా, ఎందరూ నన్ను నా ద్వారా మేలు పొంది, నా ద్వారా అద్భుతాలు చూసి, అంటే నేను కాదు, దేవాది దేవుడు నా పట్ల ఉంది అనేక అనుభవాలు నా ద్వారా పొంది నన్ను వెన్నుపోటు పొడిచిన వాడు నేను లేకపోలేదు. అయినను దేవాది దేవుడు ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. అవునండి, ఈ విధంగా చెప్పకపోతే దేవుడు ఎన్నికల నమ్మికలు లేనెత్తి ఎన్ని అద్భుతాలు మేలు చేస్తాడని చెప్తానికి ఇప్పుడు సమయం కొంతమంది చిన్న విషయం ఒకటి చెప్తాను, ఎక్కువ వద్దు. ఒక అబ్బాయి డిగ్రీ బిఎస్సి చదువుకుంటూ గుంటూరులో ముస్లిం కాలేజీలో చదువుకుంటూ ఉన్నాడు. అయ్యప్ప భోజనం అని చెప్పి తిన్నాడంట. రుచి కూడా మన వెంటనే వచ్చేసింది. 100 బస్తాలు ధాన్యం వాళ్ళ ఇంట్లో వేస్తే ఆ ధాన్య బస్తాలు అసలు ఓన్లీ ఒక్క చేత్తోనే మొత్తం 100 బస్తాలు పడగొట్టాడంట. అలా విడిగా ఇంటి మీదకి వెళ్ళిపోయి ఆ పెట్టెలన్నీ కూడా ఒక్క ధాన్యం పడగొట్టాడంట. పదం మీటింగ్స్ కానీ వెళ్తే ఆ కారు కట్టం వస్తున్నాడని నెట్టి పడేస్తారు ఆయన. అబ్బాయి ఎవరున్నారు ఏమిటి అబ్బాయి పరిస్థితి బాగుపడాలి అని అనుకుంటే ఒక చెప్పారంట, పలానా చోట పిల్లలలో పలానా సిస్టర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళమని చెప్పారంట. వచ్చారు. వాళ్ళ కోసం నేను 7 రోజులు ఉపవాసమున్నాను. ప్రతి దగ్గర పట్టించుకొని వెళ్ళిన సైతాన్ల కోసం నేను ఉపవాసాలు తిరిగాను. అవునా? కనుక దేవుని బిడ్డలారా,
ఆలోచించండి. వారం రోజు ఉపవాసం ఉన్నా, ఒక్కొక్క రోజు 3 కోట్ల మంది వెళ్తున్నాం, 10 కోట్ల మంది వెళ్తున్నాం, 20 కోట్ల మంది వెళ్తున్నాం. గుంపులు పేరు చెప్పి వెళ్ళినాయి. ఇక్కడ ఉన్న వారు అందరూ బాగా తెలుసు. చేతులు ఎత్తండి ఇక్కడ ఉన్న వారు ఎవరు. అవును, ఇలాంటివి దేవాది దేవుడు ఎన్నికలు నన్ను నిలబెట్టి ఎన్నో చేశాడో అవన్నీ మీకు తెలుస్తాడు. ఆడదానికి మగవాడి పెట్టినా మగవాడికి ఆడబట్టిన పోదో అలాంటి అద్భుతాలు ఇక్కడ ఎన్నో అట్లా విదిలించిన కార్యాలు ఎన్నో జరిగినాయి. అంతే. నన్ను చూసి ఐదారు భాగంలో దూరంలో ఉండిపోవడం తెగులు పట్టిన వాళ్ళు అక్కడ పడిపోయి అమ్మో అని నా దగ్గర రామానికి అక్కడ పెట్టిన వాళ్ళు ఉన్నాను. ఇలాంటి అద్భుతాలు ఇవి కాక ఇక సంతాన విషయం లెక్కే లేదు. అవును, గాంధీనగర్ ఒక అమ్మాయికి డాక్టర్కి వెళ్తే సంతానం లేదని సర్టిఫికేట్ ఇచ్చి పడేశాను. ఏడ్చుకుంటా ఒక రోజు నా దగ్గరకు వచ్చాను. ప్రార్థన చేద్దామమ్మా దేవుడి సన్నిధిలో, ఇంతకంటే చేసేదేం లేదు అన్న. ప్రార్థన చేశాను. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. దేవుని బిడ్డలు ఇలాంటివి ఎన్నో ఎంతమందో. చిక్కమ్మ గారి ఏరియాలో కూడా అక్కడికి చిక్కమ్మ గారి ఏరియాలో కూడా పిల్లలు పోయినాయి. 15 సంవత్సరాల సంతానం లేకపోతే అక్కడ కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. అవునా? అవునా? ఇలా దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన కృప ఉన్నాడు. దేవుడు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆయనలో ఉన్నప్పుడు, ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన జ్యోతిని మేలు దేవుడు ఏది ఇవ్వడానికి సంస్కృతంగా నువ్వు అందిపుచ్చుకోవడానికి పొందగలిగే కృప నీకు ఉన్నట్లయితే నీకు అసలు రానివాడు. దేవుడానివాడు సింహ పిల్లలు పట్టు పడిన దేవుని వెదచిన రానివ్వడం. అవును, అని మన సంఘంలో అందరూ కూడా ఏమంటారంటే అక్కస్తులు తినదండి, నిజంగా తింటే పెట్రోల్ పడింది, తింటలేదు కనుక సరిపోయింది, తింటే అసలు ఒకటి పిలవదు నన్ను. నిజం అమ్మ వచ్చేంత తింటుందంట అమ్మో అని భయపడేవాళ్ళు. ఇప్పుడు తినమే కనుక అందరూ ఆ మాట అంటున్నారు. అంతే, ఏం లేదు, సింపుల్. అందరు సేవకులు బాగా తింటున్నారు. మా అమ్మగారు అసలు తిందని చెప్పుకుంటుంది. ఇది నాకేందమ్మ, నేను ఇంత తింటాను హోటల్ కూడా నీకు. కనుక దేవుడి బిడ్డలారా ఆలోచించండి. ఒక ఆత్మీయ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన కృపలో నడుస్తున్నటువంటి వ్యక్తులకి దేవుడు ఏ లోపము రానివ్వడు. మనం ఇస్తే కదండి ఆ తెలసీలు కాకుండా నువ్వు ఇస్తే కాదు, నాకు దేవుడు ఇస్తున్నాడు అంతే. ఇంతమంది తెలసీలు ప్రతి వారం కడుతుందండి ఆ గారు. ఎక్కడేయండి, మనం ఇస్తేనేగా. మరవును నువ్వే ఇస్తేనే, నువ్విస్తేనే. ఆలోచించండి. దేవుని యొక్క కృపలో, దేవాది దేవుని యొక్క సన్నిధిలో నిందారహితంగా ఉన్నప్పుడు సమస్తం ఆయన ఇవ్వగలడు. బ్లేమ్లెస్. ఒక నింద ఉండబట్టే అబ్రహాముతో దేవుడు అన్నాడు. అది అంత మేము తెలుసు. సర్వశక్తి గల దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అది కాను 17 మొదలు వచ్చిన ఒక మాటే. త్వరగా
17వ అధ్యాయం మొదటి వచనం త్వరగమ్మా. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు ఆ. యెహోవా అతనికి ప్రత్యక్షమై ఆ. నేను సర్వశక్తిగల దేవుడు స్తోత్రములు, హల్లెలూయా. షద్దాయ్ అనే గ్రీకు మాట నుండి ఇంగ్లీష్ మాట ఆల్మైటీ గాడ్ ఉద్భవించింది. సర్వశక్తి గల దేవుడిని నేను నా సన్నిధిలో నడుచుచు నా సన్నిధిలో నడుచుచు. నిందారహితుడవై ఉండుము. అంతే. నువ్వు నిందారహితుడుగోనో నిందారహితురాలుగా ఉండవు. నువ్వు సత్యముగానే కంటే అనేక విషయములలో దేవుని ఆత్మ నిన్ను విస్తారంగా నీకు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో దాన్ని ఇస్తూనే ఉంటాడు. అని ఇచ్చేవి తరగవు. ఏమండి, మన్నా కంటే కురిపిస్తూనే ఉంటాడు. మన్నా 40 సంవత్సరాలుగా ఆగిపోయింది, ఇది ఆగదు. ఏమండి, మన్నా ఆగిపోయిందయ్యా 40 years. వాళ్ళు కణాలు ఎప్పుడైతే వచ్చేటప్పుడు ఆగిపోయింది. కానీ ఈ జీవితం ఉందే ఆయన దగ్గర చేరేంతవరకు అవి కురుస్తూనే ఉంటాయి. ఏంటది? ఆయన ఇవ్వవలసిన సమస్తం కూడా దేవుని బిడ్డలారా. కనుక దేవుడు దేవుడి యొక్క కృపలో ముందుకు సాగాలి. నీకు ఒక సేవా భారము, ఒక భక్తిగా నేను ఒక విశ్వాసిగా సిద్ధపడినప్పుడు అన్ని విషయంలో దేవుడి యొక్క కృపలో సాగుతున్నప్పుడు నీ జీవితంలో మొట్టమొదట ధనాపేక్ష రాకూడదు. దేవుడు స్తోత్రం. ధనాపేక్ష ఏమంటుందో ఇప్పుడు చూద్దాం. పిల్లలకు తన జీవితంలో పడిపడడానికి కారణం ధనాపేక్ష. మొదటి తిమోతి పత్రిక, తిమోతి 9, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17-18. చదవాలి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకయించగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకయించుడని ఆజ్ఞాపించుము. అంతే. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనుచున్నారు. హల్లెలూయా. వారిలో బిలాము ఒకడు. వారిలో ఎవరు చెప్పాలి? అందులో బిలాము ఒకడు. కనుక నువ్వు ప్రయాసపడిన అవసరం లేదు. పాపం చేపలు పట్టుకుంటూ కష్టపడుతున్నారు దీని వల్ల ఆయన వెంబడించిన శిష్యులు ఒకప్పుడు వారు ఆ విధంగా గలిలయ సముద్రం దగ్గర వాళ్ళు కడుక్కుంటూ బాగు చేసుకుంటూ సరి చేసుకుంటూ ఉన్న సందర్భంలో దేవుడు ఆ స్థితికి వచ్చాడు. వాళ్ళు మాట్లాడారు, నన్ను వెంబడించండి అన్నాడు. వెంబడించమంటే అర్థం తెలుసుకోవాలి. ఇక్కడ వినండి బాగా. వెంబడించండి అనుకున్నప్పుడు దానిలో కొంచెం లోతుగా పోతే ఎన్నో మీనింగ్ ఉంటుంది. ఏమిటి? ఒకటి, నువ్వు పట్టుకున్న వల ఉందే, నువ్వు కడుక్కుంటున్న వల ఉందే, నువ్వు రిపేర్ చేసుకుంటున్న వల ఉన్నదే, నీ జీవనమే ఆశించి దాని మీద బ్రతుకుతున్నావే, దాన్ని విడిచిపెట్టు. దేవుడు స్తోత్రం. అంతే. వారు ఎదురాడలేదు. మాకేమిటయ్యా అని అడగలేదు. మేము ఎలా బ్రతకాలని అడగలేదు. మా స్థితిగతులు ఏంటి? మేము కుటుంబమే. ఎవరు మేము? చెప్పాలి. అందులో మేము కుటుంబంతో ఉన్న వారమే. మా భార్య పిల్లలు అందరూ ఉన్నారు. మేము ఎలా? మా పరిస్థితి ఏమిటి? అడగలేదు, ఎదురాడలేదు. తక్షణమే అక్కడ విడిచిపెట్టాను. ఇప్పటి నుండి మిమ్మల్ని నేనేం చేయబోతున్నాను? మనుషులు పట్టే జాలనగా. గంటలు మరిమలేదు పండుగ వచ్చా పాట జాలరే నీకెందుకు వచ్చు? కనుకనే వచ్చా? పల్లరమే వచ్చా అంట. సరేలే, ఆ ముక్కడం ఎందుకు? కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. ఇప్పుడు నుండి నువ్వేమవుతావు? చెప్పండమ్మా. మనుషులు పడతావు. అంటే ఈ వల్ల అనేటువంటి స్వార్థను నువ్వు మోసుకుని వెళ్తున్నప్పుడు, అనేక ఆత్మలు నీ ద్వారా రక్షించబడినప్పుడు, ఒక సంఘంగా స్థాపించబడినప్పుడు, అమ్మ మందలు కాచుకునేవాడు మందపాలు చెప్పడేమండి తాగుతాడు. అంతేనండి. కనుక
కనుక పౌలు గారు అంటాడు, నాకు జీతం ఏం లేదు, నాకు ఇదే ఈ ఉచితము. అలాగే దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇప్పుడు జీతభత్యాల మీద ఉన్నత విషయాలు మనకు అవసరం లేదు కనుక దేవుని బిడ్డలారా, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి, ఏ పోరాటమైనా, ఏ స్థితి అయినా, ఏ శ్రమైనా, ఎంత కష్టమైనా, అవమానమైనా, నిందలైనా, ఏ జీవితమైనా సరే దేవుడు నేను పిలుచుకున్న సంగతి మర్చిపోవద్దు. దేవాది దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నా కాకుండా నేను పిలిచిన పిలుపును మర్చిపోవద్దు. నిలుచుండి చూడ మోషే నా మహిమ చూస్తా ఉన్నట్టుగా పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక అలా ఉంది చూడు ఎలా జరగబోతుందో, ఏ విధంగా దేవాది దేవుడు చేయబోతున్నాడో చూస్తూ ఉండవు. అంతేగాని ఈ వ్యర్థమైన దౌర్భాగ్యకరమైన దీనికి ఆశించవాకు. ధనాపేక్ష, దీన్నే మరొక మాట అంటారు దురాశ. ఏమంటారు చెప్పండి? దురాశ లేనిది ఎందుకండి? ఏమండి? ఇజ్రాయేల్కి ఒకసారి దురాశ కలిగింది. అయ్యా రేపు విశ్రాంతి దినము, ఏ పని చేయకూడదు, ఏమీ చేయవద్దు, మీరు చేయొద్దు కనుక ఆ కూర్చుకునేది ఎంతో మన్నా ఇప్పుడే కూర్చుకోండి. ఈ రోజుకి చెప్పండి, ఈ రోజుకి అది అది మీరు కూర్చుకునేది ఈ రోజుకి అని అన్నాడు. వీళ్ళు 4-5 రోజులు కూర్చుకున్నంత ఉన్నారు. అత్యాసపడి, దురాశపడి, ఏమండి? అందుకని వాళ్ళు ఎంత ఎక్కువగా సమకూర్చుకున్నా దేవుడు వారు తినవలసినంతే ఉంచాడు. మిగిలినంత ఏమైంది? పురుగులు పట్టింది, కప్పు కొట్టింది, వేసనాలు వచ్చేసండి. ఏమండి? ఆలోచించండి. కనుక భయంకరమండి. దురాశ కప్పము ధరించే పాపము కనుక పాపం పడబెక్కలై కనుక వద్దు. దేవుడు ఇస్తాడు. నిరీక్షించు. నీకు తగిన సమయం అందు ఎప్పుడు ఇవ్వాలో ఖచ్చితంగా చేస్తాను. అవునండి. అప్పటి వరకు నువ్వు దేవుని వైపు చూసి ముందుకు సాగు. అదొచ్చు పిల్లలకు ఆహారం ఇచ్చే మన దేవుడు. అవునండి. ఆలోచించండి. ప్రవక్తగా స్థిరపడిపోయి చాలా దోషములు ప్రవక్తగా ఇజ్రాయిల్లో స్థిరపడ్డాడు. ఎవరు చెప్పదాం? ఏలియా. అది డౌటే. నీకు డౌట్గా అన్నావులే, నాకు తెలుసు. కనుక దేవుడు వీళ్ళని ఆలోచించండి. పీడైనటువంటి ఏలియా బహురోషం కలిగిన ఆయన కదా. ఏ రోషం? ఇంకొక నెల పొడిచేది రోషం కాదు, ఇంకొక తలక వెళ్ళి సాబాదే రోషం కాదు, ఇంకొకటి వెళ్ళి తలక వెళ్ళి తన్నే రోషం కాదు, ఇంకొక తలకైతే వేలు పెట్టి చూపించే రోషం కాదు, నువ్వెంత అనే రోషం కాదు. సైన్యములు అధిపతి యెహోవా దేవాది దేవుడి యొక్క వాక్కు చొప్పునలో బహు రోషము కలిగిన ప్రవక్త. దేవుడి స్తోత్రం. ఉన్నతగా చెప్పినట్టు రోషం కలిగిన ప్రవక్త. అలాంటి ప్రవక్త అండి అట్లా స్థిరపడ్డాడు. ఆయనకే ఒకరోజు పరిశుద్ధాలు వచ్చింది, ఆయనకే కాస్త శోధన వచ్చింది. ప్రకటించిన ఆయనకు మరి ఆయన పరిస్థితి ఏంటి? ఒక వార్త వినండి. నన్ను చూడండి అందరూ, మీరు బయట కింద చూస్తే ఒప్పుకోండి, నన్ను చూడాలి పై వార్త సహా. మరి ఒక చిన్న ప్రశ్న. 3.5 సంవత్సరాలు మంచి అయినను వర్షపడి పడ్డని దేవుడు ప్రకటించమన్నాడు, ప్రకటించేశాడు. మరి నా స్థితి ఎందుకు ఆలోచించేశాడా? వినాలి ఇక్కడ. ఆలోచించాడా? ఒక్క మాట మీరు కొంచెం పుట్లా పెట్టండి. నాకు నెక్స్ట్ వీక్ చెప్పండి, ఇప్పుడు చెప్పొద్దులే. మంచి అయినను వర్షమైన పడ్డని ప్రకటించమన్నాడు, ప్రకటించాడు. వాళ్ళు ఈయన ఉండాడా లేదా? చెప్పాలి. మరి ఆలోచించుకున్నాడు. చెప్పండి అమ్మమ్మ బిడ్డని తల్లిలారా, మరి నా స్థితి ఏంటి? ఈ రోజు నుండే వర్షం ఆగిపోతున్నది, ఈ రోజు నుండే మంచు ఆగిపోతుందంట. మరి నా స్థితి ఏమిటి? నా
భూమి ఏంటి అనుకున్నారా? చెప్పాలి. ఎందుకని? చూసారా, నాకు దేవాది దేవుడు ఉన్నాడు, ఇచ్చినా ఆయన ఇష్టమే, ఇవ్వకపోయినా అని అనుకున్నాడు అంతే. ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి ఎదుగుని ఉండ నేర్చుకున్నటువంటి ఏలియా భయపడలేదు, అదరలేదు, వెనలేదు. అలాంటి స్థిరమైన స్థితిని చూశాడు ఏలియాలో. అందుకని బలముఖమైన దాసుడు అనుకున్నాడు దేవుడు. సరేలేవయ్యా, నువ్వు ప్రార్థించావు, బాగుంది, నిబ్బరంగా ఉన్నావు, ఇంకా మంచిది, సరే నువ్వు వెళ్ళు, ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, చల్లగా ప్రవహిస్తుందని. అమ్మా, ఎండాకాలం చల్లటి నీళ్ళు అందరూ ఆశిస్తారు. అలా చల్లటి నీరు ప్రవహిస్తున్నాయి ఆ వాగులో. అక్కడుండు నువ్వు. నేను ఏలే కాకితోటి అప్పం పంపిస్తా. దేవుడు నమ్మిన బిడ్డలను, దేవుడి కృపలో ఉన్న బిడ్డలను, దేవుడి యొక్క చిత్తం చేస్తున్న బిడ్డలను, దేవుడి బిడ్డలాగా దేవుడి కొరకాయ ఎదురు చూస్తున్న వారి ఇది అమ్మ, ఆయన ఏది ఇచ్చినా సంతోషపడి తృప్తి కలిగి అది మహానందముగా ఎంచుకునేటట్టు వారికి ఏ మేలు పొందుపడదు. ఏమండి, ఏ మేలు? కీర్తన 34:11. త్వరగా కీర్తన 34:11 లేదా 10 చదవండి. త్వరగా చూడండి అబ్బా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొందువని. అంతేనండి. ఏమండి, మక్కలాడుతూ ఉంటాయి సింహం పిల్లలు. ఏమండి, ఎప్పుడు కూడా రుచిగాడుతూ ఉంటాయి. కుందేలు దొరుకుతుందా, ఎలుగు దొరుకుతుందా, పిల్లి దొరుకుతుందా, మనుషుడు దొరుకుతాడా, ఏ మృగం దొరుకుతుందా, ఏది పట్టుకున్నామని అక్కడ తొక్కని కుక్కని అని చెప్పి ఎదురు చూస్తూ ఇవి మక్కలాడుతూ ఉంటాయి. ఏది దొరికితే లేగైతాయి. అవైనా కానీ లేవు కానీ ఉన్నా నన్ను నాశించిన ప్రజలకు. అందుకనే చేస్తున్న గారితో ఒక పాట ఉంది, ఆశ్చర్యకరుడా. పాడమ్మా త్వరగా. ఆయన ఆలోచించాల నా పరిస్థితి ఏమిటి? ఈ శోభలోని పట్టణం అంతా కూడాను ఇప్పటి నుండి, ఈ క్షణం నుండి మంచు పడదు. దేవుడు ఆకాశం మూసివేశాడు, ఇక వర్షం కూడా పడదు. అక్కడికి పశువులకు గడ్డి కూడా లేదండి ఆ టైంలో. ఇలాంటి పరిస్థితుల్లో నా స్థితి ఏమి అని చెప్పి తను ఆలోచన చేయలేదు. దేవుని బిడ్డలారా, దేవుడికి తెలుసు. అందుకనే దేవాది దేవుడే పని కట్టుకున్నాడు. నీ విషయం కూడా దేవుడి మీద ఎప్పుడైతే అనుకుంటావో
ఎప్పుడైతే దేవుని కృపలో ఉంటావో, ఎప్పుడైతే ఆయన పాదంలో పట్టుకుంటావో, ఎప్పుడైతే ఆయనకు సన్నిధిలో నీవు అయ్యా ఇది నా స్థితి అని చెప్పేసి మనుషులు ఆశ్రయించకుండా, మనుషులు సహాయం కోరకుండా నువ్వు దేవుని పాదంలో ఎప్పుడైతే పట్టుకుంటావో నీకు ఆటోమేటిక్ గా ఆకాశము తెరవబడుతుంది. ఆకాశము వాటిని తెరవబడతాయి. అంతే. యాకోబుతో చెప్పాడు, యాకోబు నేను నీకు రహస్య ధననిధి తెలుస్తా. ఒక గొప్ప ట్రెజరీగా ట్రెజర్ తెలియబోతున్నాడు దేవానికి. అంతే. ఇస్తాడు నీకు. నీ నమ్మకత్వం కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. దేవుడి యొక్క కృప ఏమిటో నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి. అంతే. కనుక ఇది గుర్తుపెట్టావు. ఏది అది కనుక ఇప్పుడు వచ్చేసింది. ఎవరికి వచ్చింది? ఇప్పుడు బిలాముకి. మోటాను చూసేశాడు, ఆశ చేసింది, మనసు ప్రేరేపించింది, ఓటేసుకోవాలనుకున్నాడు, మూటలో కట్టలు పట్టుకోవాలనుకున్నాడు. షేమేస్, గెహాజీ వీళ్ళిద్దరికి పెద్ద తేడా ఏమి లేదండి. వీళ్ళిద్దరు పెద్ద తేడా ఏమి లేదు. ఆలోచించండి ప్రియుల. కనుక ఇది చాలా ప్రమాదకరమైంది. అది చంపివేయి నీ హృదయంలో ఉంటే. ఎక్కడో శరీరంలో అతుక్కుపోయి ఉన్నట్లయితే అతుక్కుపోయింది కూడా ప్రాంతం ద్వారా బయటకు తీసుకురా. కనుక ధనాపేక్ష చాలా ప్రమాదకరమైంది. అదే అతని ఆత్మీయ జీవితాన్ని, అదే అతని యొక్క స్థితిగతిని ప్రవక్తగా స్థిరపడిన ఆయన, ప్రవక్తగా మంచి పేరున్న ఆయన, ప్రవక్తగా ఉన్నతమైన స్థితి కలిగినటువంటి వ్యక్తి. ఏమండి, ప్రపంచాన్ని శాసించే శక్తి ప్రవక్తకైనందు ఉన్నది. రాజుల దగ్గరకు కూడా పంపిస్తాడు దేవుడు. ఇది అంతే. నువ్వు సస్తాలో బాబు అంటే సస్తావు. ఏలియా కాలంలో ఆ రాజు పేరేంటి? రాజు ఇది అసలు మామూలు కాదు. చదవండి. 2వ రాజు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువు. అహాబు మరణమైన తరువాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడి అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి మీరు ఎక్రోను దేవతకు బయల్జెబూకు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతున్నా లేదో విచారించుడని దూతలను పంపగా. చాలు. అహజ్యా రాజండి వీడి కింద పడి రోగయ్యాడు. మొదటే దేవుని ఎత్తుకు వస్తే అట్లుండేది. మొదటే దేవుని ఎత్తుకు మరి విచారం చేస్తే ఎలా ఉండేది నాకైతే తెలియదు. వాడి ఇష్టం వచ్చిన బయలుజీబులు ఆ దేవత ఈ దేవత దానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఒక గుంపులు పంపించాడు. మొదట ఒక 50 మందిని, రెండోసారి ఒక 50 మందిని, మూడోసారి ఒక 50 మందిని పంపించాడు. ఎవరి దానికి నేను చెప్పండి. ఏలియా ఎదురు పంపించాడు. ఏమండి, అసలు వాడి దగ్గరికి వెళ్ళా, ఆసియా దగ్గరికి వెళ్ళా. వండి చెప్పండి, నీ రాజు మంచం కూడా దిగడం. ఏమంట? మంచం కూడా దిగడమ్మా. అంతే. ఆలోచించండి ప్రియులారా. కనుక శాసించే శక్తి ఎవరికి ఉంది? గట్టిగా. అంతే. ఇక తిరిగే లేదు. నువ్వు వేసినా, నువ్వు మొత్తుకున్నా, నువ్వు కలివిలైనా, నాకు చెప్పాడనుకున్నా, హైరానైనా చావు తచ్చనా దేవుడికి ఇష్టమే. ఆయన దేవుడు ఇచ్చిన మాట, దేవుడి మాట మేరకు ప్రవక్తలో. కానీ ఇది నేను ఏంటంటావు? చెప్పండి. ఎవరు? ఇలా నీకు దేవుడు కావాలా, మూట కావాలా? ఈరోజు మీరు ప్రశ్నించుకోండి. ఎవరు మర్చిపోవాలి పైవారితో సహా. ఈరోజు మూట కావాలా, దేవుడు కావాలా? దేవుడిని విడిచిపెట్టాడు, పైకి మాత్రమే దేవుడు, అంతరంగంలో మూట. ఎంత బాధ తన జీవితం.
ఎంత భయంకరం. సరే, అంత తాగలేదు, నీ పని ఏదో చూస్తాను పోయిరా అనుకున్నాడు. బయలుదేరాడు, గాడిని నెట్టి బయలుదేరాడు. మార్గ మధ్యలో దేవదూతని తెలిసింది. ఆ సంభాషణ అంతా మనకు మీకు తెలిసింది. ఏమండి, కొన్ని బాధలు, కొన్ని కష్టములు, కొన్ని పరిస్థితుల వ్యతిరేకత, నెగిటివ్లు, ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుని చిత్తము కానటువంటి స్థితిగతుల్లో మనం పోవటం బట్టి ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఏమండి, దేవుడే ఇతడు అంటాడు. అంతే. ఇంకొక మాట చెప్తాను. సొలొమోను దేవుడు ప్రత్యక్షమై 2 సార్లు అన్నాడు రాత్రిపూట కలలో, అదే నాయన, ఈ బాధలు, నీ ఉత్పత్తులు, ఈ 1000 మంది పేద లాంటి వాళ్ళయ్యా, నీకు నీ మనసును త్రిప్పి వేస్తున్నారు, వద్దురా నాయన, నువ్వు బలిపీఠం ఎప్పొద్దు, నువ్వు ధూపం కూడా వేయొద్దు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. వినలేదు. తగిన సమయం మందు వినాలి కదా. తగిన సమయం మందు 3 శక్తులు కావాలని దేవుడు లేవలిస్తాడు. చదువుతారా? 1వ గ్రంథం. 1వ గ్రంథము 14వ అధ్యాయం. క్షమించండి, 11వ అధ్యాయం. 1వ గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెహోవా ఆ. ఎదోమీయుడైన హదదును ఆ. ఒకరిని సొలొమోనునకు విరోధిగా రేపెను. ఆ. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. చాలు. 23 చదవండి మళ్ళీ ఒకటి. మరియు దేవుడు ఆ. అతని మీదకి ఆ. ఎలియాదా కుమారుడైన ఆ. రెజోను అని ఇంకొక విరోధిని రేపెను. ఇప్పుడు ఎంతమంది? 2. 3వ వాడిని లేపాడు. చదువుదాం. 26 చదువు. మరియు సొలొమోను సేవకుడైన ఆ. యెరోబాము సహా ఆ. రాజు మీదకి లేచెను. ఇప్పుడు ఎంతమంది లేపుతాడు? ఆయన ఇష్టం అంటే నువ్వు ఆయనకి ఎదురాడు చెప్పడానికి నువ్వెవరే? నేనేమన్నా? ఆయన వ్యతిరేకంగా నువ్వు చేస్తే, ఆయన మాట మీరితే, ఆయన ఆజ్ఞ మీరితే, ఆయన కాదంటే, ఆయన ధిక్కరిస్తే నువ్వు ఎక్కడుంటావో తెలుసా? ఈ రాత్రి మీద ఎవడబడినావు వాడు అదే సంగతం. నువ్వు రాకుండానే ఉండాలి. నాగ మీద చేయి పెట్టి వెనక చూసేవాడు అస్సలు ఆలోచించండి. 3 లేవనెత్తాడు విరోధుల్ని. నువ్వు చేసిన పనికి ఏం చేసావు? నువ్వు చెప్పలేమండి. అన్ని దేవతలకు బలిపీఠమే కదా, రాజులు ఎక్కడానికి లేదు. నువ్వు ప్రపంచాలను ఏలే అధిపతివైనా కావచ్చు. వినండి బాగా, నువ్వు ప్రపంచాలను ఏలే అధిపతి కావచ్చు, కానీ బలిపీఠం ఎక్కడానికి నీకు అర్హత లేదు. నువ్వు ప్రపంచాలను శాసించే శక్తి ఒకవేళ నీకు ఉందనుకుంటే కావచ్చు, నీకు దేవుని శాసించే శక్తి దేవుడు నీకు అధికారం ఇవ్వాల. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. నువ్వు రాజు అయితే ఎవరికి? దావీదుని బట్టి నేను నీకు ఇచ్చా అంతే. దావీదులాగా నువ్వు లేవు. హిజ్కియా, యెహోషాపాతు, ఏషియా ఇలాంటి నమ్మకమైన రాజులు వాళ్ళ జీవితాల్లో మొట్టమొదటి మాట నేను చదివించుకొని చెప్తున్నాను. మా పితరుడైన దావీదు నడిచినట్లుగా నడుచుతున్నాము అన్నారు. మరి నీ కొడుకున్నాము లేదా? వెళ్ళండి కదా, స్వయంగా ఆయన కొడుకున్నారు. అలా వింటున్నారా? ఏమండి, స్వయంగా ఆయన కొడుకున్నా. ఈ వీళ్ళు మాత్రం చెప్పారు, యూదా రాజులు, ఇజ్రాయేల్ రాజులు మాత్రము మా దేవుడైన మా పితరుడైనటువంటి దావీదు వలె మేము నడిచామన్నారు. ఈయన నడవలేకపోయాడు. అయినా కూడా హెచ్చరించాడు. ఏమండి, ఇతను చేసినటువంటి స్థితికి దేవుడు దయదలిచి చివరికి ఒక మాట అన్నాడు. 2వ రాజుగ్రంథం 5. 2వ రాజుగ్రంథం 5. 2వ రాజుగ్రంథం 5వ అధ్యాయం. మొదటి రాజులు చూడండి.
క్షమించండి 15వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజులలో 15వ అధ్యాయము 4-5 వచనాలు కొంచెం చదవాలి. దావీదు హిత్తీయుడైన ఆ. ఉరియా సంగతి యందు తప్ప ఆ. తన జీవిత దినములన్నీ ఆ. యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని చదవమ్మా. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో ఉమ్. దేని విషయమందైనను తప్పిపోకుండెను. ఆ. కనుక దావీదు నిమిత్తం అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును ఆ. యెరూషలేమును స్థిరపరచుటకును ఆ. అతని దేవుడైన యెహోవా ఆ. యెరూషలేమునందు దావీదునకు దీపముగా ఆ. అతనిని ఉండనిచ్చెను. అంటే దీన్ని మీరు చదివినటువంటి మీరు ఆ చదువుతుంటే గ్రహించిన మీరు ఈ విషయాన్ని ఎట్లా అర్థం చేస్తున్నారు ఒక మాట చెప్పండి ప్లీజ్. అర్థమైతే చెప్పండి, లేదంటే నేనే చెప్పేస్తాను. తండ్రిని బట్టి అంటే దేవుడు యొక్క అచ్చమైన తెలుగులో ఒక మాట చెప్పండి, అది నాకు ఇంకేం వద్దు. కానీ మీకు అర్థమైన అచ్చ తెలుగులో ఒక మాట ఏమనుకుంటున్నారు మీరు? తండ్రి నిమిత్తమే అంటే ఏంటి? భిక్ష. ఏమన్నారు? దేవుడు పెట్టిన భిక్ష. అవును. నిరతుల ప్రాంతంలో ఇక్కడ ఒక ఊరు ఉందండి, ఆ ఊరి పేరు ఏంటో మర్చిపోయాను. నిరతుల ప్రాంతం. అక్కడికి కేజమ్మ గారు వచ్చి మీటింగ్ లో పాల్గొన్నప్పుడే ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అని చెప్పి ఆమె వచ్చేసింది. ఆ ఊరి పేరు ఇప్పుడు మర్చిపోయింది, జ్ఞాపకం ఉంది. మంచి కళ్ళు. అప్పట్లో మంచి కళ్ళలో ప్రార్థన కూడికలు సభలు ఏర్పాటు చేసిన దైవజనుల పేరు దైవభిక్ష. ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వారి తల్లిదండ్రులకి చాలా కాలం సంతానం లేదంట. చాలా కాలం ఆ వృద్ధాప్య మందు దేవుడు అతన్ని ఇచ్చాడంట. దేవుడు మరి నాకు భిక్షగా ఇచ్చాడని ఆ తల్లిదండ్రులు దైవ భిక్షం అని పేరు పెట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేదు ఇప్పుడు ఆయన చనిపోయారు. చనిపోయారు. ఏమండి? దేవుడు కేవలము ఈ ఏజ్ లో నాకు దేవుడు ఒక భిక్షగా పెట్టాడు. నా బిడ్డకు పేరు దైవ భిక్షం. అలాగే ఇక్కడ కూడాను దావీదు నిమిత్తము దేవుడు దైవ భిక్ష పెట్టాడు. యెరూషలేములో ఒక దీపం పెడతాడు. లేకపోతే అసలు సొలొమోను ఉండేవాళ్ళు. నువ్వు సామెతలు రాత్రి రాసావు కాక ఆ శాస్త్రం, ఈ శాస్త్రం, వృక్ష శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, అదే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, బోటనీ, జువాలజీ. అవును, వాస్తవమే. జువాలజీ ఇంకెన్ని ఉన్నాయి అమ్మా? ఇవన్నీ రాశాడు. ఇవి కాకనే ప్రొవెన్స్ 5,000 పైగా రాశాడు. ఎన్ని రాసినా కానీ ఆయన ఇష్టపడేవాడు కాదు. కేవలం తండ్రి పెట్టి ఏం పెట్టాడు? భిక్ష. లేకపోతే ఎక్కడుండేవాడో నేను బిడ్డలు ఆలోచించండి. ఈ రోజున దేవుడు పెట్టిన భిక్ష చేత ఈ రోజు నీవు నేను ఇక్కడ ఉన్నాము అనే సంగతి మర్చిపోవద్దు. అంతే. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన మన జీవితంలో, ఎప్పుడో నాశనం కావాల్సిన మన జీవితమో, ఎప్పుడో నశించుకోవాల్సిన మన జీవితమో, ఎప్పుడో మంటి పాలవలసిన మన జీవితం. కనుక దేవుని చేతిలో ఉంటావా? దేవుడి యొక్క సందులో నమ్మకత్వంగా జీవిస్తావా? దేవుడి కృపలో వెంబడిస్తావా? దేవుడి యొక్క చింతన గ్రహిస్తావా? మంచిది. విలాములాగా ధనాపేక్షగా జీవించవద్దా? ఎప్పుడేం కావలేస్తాను, ఎప్పుడేం కావలేస్తాను. ఊళ్ళో దొంగలు పడ్డారు. ఓహో, మా ఇంట్లో పడలా. ఎక్కడ పడ్డారు? ఎందుకు పడ్డారు? ఎందుకు పడ్డారు? తోసుకోవడానికి అని సంగతి నాకు తెలుసయ్యా. అసలు దొంగలు ఎందుకు పడుతున్నారు అది చెప్పండి. ఒక వ్యక్తి ఒక దొంగకి ఎందుకు తెచ్చిదిద్దబడుతున్నాడు? అయ్యబ్బా, జాగ్రత్త లేదంట. వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో ఫైనాన్షియల్ ఎకనామికల్ కండిషన్స్ ఉండబట్టి వారు ఏమైపోయారు? దొంగలుగా తెచ్చిదిద్దబడ్డారు. కనుక దొంగగా అయిపోయారు. అనగా ఊళ్ళో దొంగలు పడ్డారు. పట్టాలి మరి. కనుక ఇలాంటి పరిస్థితులు వచ్చినా సరే నీ జీవితంలో ఏమి రాకూడదు? చెప్పండి.
ఉన్న దాంతో తృప్తిపడ్డా, ఉన్న దాంతో తృప్తిపడ్డా. ఏం బిడ్డలారా ఆలోచించండి. ఒక విధంగా చెప్పాలంటే మీటింగ్స్ టైంలో మన సంఘంలో కానుక ఇచ్చేవారు తక్కువ మంది, నాకు ఇవ్వడం వాళ్ళే ఎక్కువ మంది. దేవుడికి చెప్పండి, ఇవ్వడం వాళ్ళే నాకు ఎక్కువ మంది. అయినా సరే ఏ రోజు నేను బాధపడలేదు, ఏ రోజు నేను బాధపడలేదు. దేవుడికి అప్పగించుకున్నాను, దేవుడికి అప్పగించుకున్నాను. అవునా దేవుని బిడ్డలారా, అంత మాత్రం చేత నేను తుల్లిపడి ఎగిరిపడి ఏది ప్రభు అని చెప్పేసి నేను అనుకోలేదు. కాకపోతే ఒక్కటే నాకు మనసులో ఉండేది ఏంటో తెలుసా, నాకు ఉన్న దానిలో అన్నిటికీను సంతృప్తికరంగా మీటింగ్ సాయంత్రం అన్ని కట్టుకోవడానికి అన్ని విషయంలో నాకు ఏ కొత్త లేకుండా ఉంటే చాలు ప్రభు అనుకుంటాను. అందుకే నేను ఇంతవరకు అప్పులు లెక్క చేయలే. నేను అక్కడ కూడా చేయలేదండి. నాకు ఉన్న దానిలోనే నేను సరి చేసుకుంటాను. సేవకులందరికీ కూడాను ఇవ్వాల్సిన కానుక ముందుగానే అంచనా వేసుకుని తీసి ప్రక్కన పెట్టేసి ఆ తర్వాత వాడుకోవడానికి నేను ముందుకు వస్తాను. అంతే. వంట దగ్గర ఉండే వాళ్ళకి ఒకేసారి ఎంత ఇస్తాను వాళ్ళకి. నేను సమయానికి ఉన్నా లేకపోయినా మీరు వాడండి. ఎన్ని బిడ్డలు ఈ విధంగా పిల్లలు చర్చిస్తూ ఉంటాను. అంతేగాని నేను ఏ రోజు కూడాను మించి నేను దేవునికి వ్యతిరేకంగా ఆయస్కరంగా మాట్లాడి కానీ లేకపోతే నేను ఏంటి ప్రభు అని కానీ నేను ఏ రోజు ఇప్పటి వరకు కూడా నేను అడగలేదు. ఏప్రిల్ జూలైలో ఏర్పాటు చేసే ప్రార్థన గురించి నేనే తీసుకుంటా. ఆ సంగతి మీ అందరూ తెలిసి నేను అడుగుతున్నాను మళ్ళీ. నేను వచ్చిన దైవజనులకి ఎంత విస్తారంగా అనిపించి పంపించుకున్నానో అది నాకు తెలుసు. ఈ మధ్య దైవజనులు ఒకరు కానుకిచ్చాను, వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత కానుక చూస్తున్నారు అన్న ఫోన్ చేస్తారు, అమ్మా ఏంటమ్మా కానుక ఇలాగా ఇచ్చారు, అమ్మా ఇప్పుడు ఏమంటే వందనాలంటే నా దేవుడు నాకు ఇచ్చాడు, నేను మీకు ఇచ్చున్నాను. నా దేవుడు నాకు ఇచ్చాడు, నేను మీకు ఇచ్చున్నాను అన్నాను. ఎవరిని కూడా నువ్వు తక్కువ అంచనా వేసి అమ్మ లేనట్టుగా పిసిని కొట్టుతనంగా నేను ఇస్తే అసలు ఏ దైవజనుడు నన్ను నేర్పిస్తే రాదు. రాదండి. రామలా గారు పిలిచారు, వచ్చాము అని రెండోసారి పిలిస్తే రావడానికి సంసిద్ధంగా ఉండేవాళ్ళే సేవకులందరూ. రేపు ఏప్రిల్ కూడాను సేవకులు బుక్ చేశానండి, మీరు లేదు డ్రెస్ కూడా ఇచ్చేసాను. అవును, మన ఐజా గారు లాగా బ్లైండ్, మన ఐజా గారు లాగా బ్లైండ్ మంచి సింగర్, నమ్మ కూడా టచ్ చేస్తారు, మంచి వ్యక్తి. 2010లో ఒకసారి పిలిచాను, మనం పిలిచాను. అక్క మీ నెంబర్ ఉంది, అది ఫోన్ చేసేయండి దగ్గర అప్పుడప్పుడు. అక్క మీరు బిజీగా ఉంటారని అట్లా చెప్పకండి అని అన్నాను. అది ఎట్లా వస్తారు మీరు ఒకరేను అన్నాను. ఏంటక్క ఒక్కనే కాదక్క, మీ మరదలు ఉందక్క, మీ మరదలు ఉందక్క, మీ మరదలు నేను ఇద్దరం కలిసి వస్తాం అక్క. తర్వాత దేవుడు వీళ్ళని ఆలోచించండి, ఉండాలి లేదు వాళ్ళతో. ఎందుకంటే మరి వాళ్ళే తెలిసారు కనుక దేవుడు వీళ్ళారా ఆలోచించండి. దేవుడు ఇస్తాడు తన అపేక్ష. సమస్తమైన గిడుగు వద్దండి. ఉన్నదాన్ని దేవుడు ఇచ్చింది నువ్వు పోగొట్టుకుంటావు, కొంచెం మళ్ళీ దౌర్భాగ్యకరమైన ఆశించి. ఏమంటే ఉన్నది కోల్పోవడం అంటే నువ్వు చేసే తద్దు ఏమిలే. దేవుడు ఇస్తాడు, నీ అవసరం నుంచి ఇస్తాడు, నీకు కావలసినంత ఇస్తాడు. పిల్లలను ఆశీర్వదించియు బలపరచు నీకు మమ్ములు. పిల్లలను ఆశీర్వదించి బలపరచు నీకు మమ్ములు. మంచి గోధుమ పంటతో నేను తృప్తిగాను దేవునికి స్తోత్రము గానము చేయుటయే
పోషిస్తాడు, ఇస్తాడు. ఎప్పుడు ఏ సమయానికి ఇవాళ నేను బాగా తెలుస్తాను. నేను బిళ్ళారా ఆలోచించండి. బయట ఉన్న బయట ఉన్న కొంచెం లోపల పెట్టి ఈ ఉషా టైలర్ మీ అందరూ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే దారిని వస్తుంటే అందరూ తెలుసులేండి. ఇప్పుడు ఒక సంవత్సరం నుండి అనకుండా మానేసింది. ప్రతి సంవత్సరం మన పడాలకు వస్తే అక్క సంఘస్థుల మీద బట్టలు పెట్టారా, ఆమె ప్రార్థన లేదు, దేవుడు లేదు, ఏమీ లేదండి. నిజం చెప్తున్నా, మా మాటం లేని దేవుడి సందులో మాట్లాడుతున్నా. మీరు పెట్టారా అంటే లేదమ్మా అన్నాను. నేనే తీసుకుంటాను అన్నాను. ఎందుకని మక్కలు గారి సంఘంలో వాళ్ళు ఎంతో ప్రేమించి వాళ్ళు పెడతారక్క. సరేలేమో పెట్టారేమో, నేను మన వాళ్ళందరూ నేను ఆశించను అని నేను వచ్చిన పత్రలో ఒక జరిగిన సంగతం చెప్పాను. ఆమె ఒక 10, ఏమొక 10, ఆ అయ్య ఒక 10, ఈ అయ్య ఒక 10 ఇచ్చి మేము ఇచ్చామని టామ్ చేయడం ఇదంతా నాకు ఇష్టం లేదు. నాకు ఇది బాగుంది, నా ఇష్టం, తెచ్చుకుంటే లేకపోతే అవునా కాదా? అక్క తెల్లసరి కట్టిందంటే నేను ఇచ్చా 10 రూపాయలు. లేదు, నేను ఎందుకు అనిపించుకోవాలి? నాకేం పని అండి, నాకు అవసరమైతే వద్దని చెప్పానమ్మా. అట్లా ఇస్తే ఒప్పుకున్నాను కూడా చెప్పాను. దేవుడు నాకు ఇస్తున్నాడు, నేను తెచ్చుకుంటున్నానని చెప్పాను. అంతే. ఇప్పుడు కొంచెం పిచ్చి ఆలోచన చేయకండి, నా వద్దు మీ తెస్తే దేవుడు వెళ్ళాలి. ఆలోచించండి, దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇవ్వాలో ఆయన ఇస్తాడు. అంతే. ఆయన బిడ్డల భిక్షమంతా నీడు. ఒక మాట చదివి ఇంకో 2 పాయింట్ చేస్తాను. గొంతుకంతా ఏం కూడా ఆయన తూకిగా కొన్ని యూనిట్స్ చేసి వదిలేస్తాను. బలదారుల పడ్డ చూడు కీర్తన కదా 37:25. పర్వాలేదు. నేను చిన్నవాడై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడి వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. అంతే. దేవుడికి అవమానం అర్థమవుతుందా? దేవుడికి అవమానం. ఆయన బిడ్డలు ఎన్నడూ భిక్ష ఎత్తుదా అని అంటున్నాడు దావీదు భక్తుడు. కనుక దేవుని బిడ్డ దేవుడు అలా చేయడు. నీకున్న దానిలో తృప్తిపడు, నీకున్న దానిలో సంతోషపడు. నీకు ఇచ్చిన రూపాయల్లో సంతోష సమాధానం ఉంటాయి. ఇంకొక దొడ్డి దారిన వెతకవద్దు, అంతదారిన వెతకవద్దు. దేవుడు నేను అధికంగా ప్రేమించి నిన్ను పిలుచుకునేందుకు, నిన్ను ఏర్పాటు చేసుకునేందుకు, ఒక ప్రవక్తగా నిన్ను పేరు ఉన్నత స్థితికి తెచ్చినందుకు, నువ్వు నమ్మకంగా జీవించాలని, ఈ అస్థిరమైన ధనం మీద దృష్టి ఉంచకూడదని, అపనమ్మకమైన ధనం మీద నువ్వు దృష్టి ఉంచొద్దని దేవుడిని పిలుచుకున్నాడు. ఆఫ్టర్ దౌర్భాగ్యకరమైనటువంటి వారెవరు చెప్పించబడిన వారు, శాపనస్తులు మోయాబీయులు. వర్షము నీకు కావాలా? వర్షము నీకు కావాలా? దేవుడు కోపం వచ్చేసింది. కోపం బయలుదేరు, నీకెందుకు బయలుదేరు? నేను చేయాల్సిందేదో నేను చేస్తాను అనుకున్నాను దేవుడు. నువ్వు ఒక ఎత్తు చేస్తే 10 ఎత్తులు వేసే దేవాది దేవుడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అంతే. పోతున్నాడు. ఇట్లా ఉన్నదా తిక్క తీస్తానులే అనుకున్నాడు దేవుడు. మార్గ మధ్యలో కట్టకం చేత పట్టుకుని ఎవరున్నారండి? దేవదూత ఉన్నది. కన్నులు తెరవబడిన గాయాలు అయితే చూసింది. వీడి కన్నులు తెరవబడలా, వీడి కన్నులు మొత్తం తెరవబడలా. ఆలోచించండి ప్రియులారా, నీ కన్నులు తెరవబడకుండా ఎంతకాలం అయితే ఉంటావో అంతకాలం నీకు సమస్తము నీకు అజ్ఞానంగానే ఉంటుంది. సమస్తము నీ విమర్శిస్తూనే ఉంటావు, విమర్శకు బాధ్యతగా ఉంటానే ఉంటావు. అంతే. ఒకరోజు నేను ప్రార్థన ఏదో కొన్ని సంగతులు మాట్లాడుతూ నేను ఒక మాట అన్నానండి. నువ్వు అసలు పుట్టింది ఎందుకో తెలుసా? నీ తల్లి గర్భం నుండి నువ్వు విమర్శించడానికి పుట్టావన్నాను. కన్సెంట్గా చెప్పేస్తా. అసలు నువ్వు పుట్టింది ఎందుకో తెలుసా?
నువ్వు పుట్టింది ఎందుకో తెలుసా? విమర్శించడానికి పుట్టావన్నా. ఇంకా మాట్లాడలేదు. నేను స్తోత్రం. కొంతమంది ఎందుకు కొడతా, కొంతమంది ఎందుకే కొడతా, పని పాటలు ఏమనడం. ఏమండి చివరి దినాల్లో దేవుని యొక్క వాక్య రీత్యా దేవుని చిత్తానికి వంగిపో. ఎవడో దీనుడైనా మాట వినుకున్నావు అంతే. నీ పట్ల దేవుడు ఉన్నాడు. 10 మార్లు జీతం మార్చాడు మీ అయ్యా. ఎవరంట చెప్పండి? లాభం లేదు, గేమం లేదు. మీ అయ్యా అంటే ఎవరు? మీ అయ్యా. ఎన్నిసార్లు? ఎంతకు ఎంటాను, మంచుకు తడిచాను, నా కళ్ళకి ఎంత దూరం అయ్యింది. మీ అయ్య ముఖం చూస్తే నిన్నమన్నట్లాగా లేదంట. ఆ మాట ఏడ్చిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. అది చదువుతుంది. ఎంత దేవుడై రిక్తుడై సమస్తం కోల్పోయిన వాడై. ఏమన్నాడు చెప్పండి? ఆగమా, నువ్వు మరి నొసరిలో మాట్లాడుతున్నామా? నీ అయ్యి ముఖం చూస్తే మరి ఆ మాట చెప్పకుండా ఇది చెప్పుతుందేమా? అంత సంస్కృతం మాట్లాడతాం కనుక నీ అయ్యి ముఖం చూస్తే నిన్న పడట్లాగా లేదు. అంత బాధ వ్యక్తం చేస్తే ఆలోచించాడు. తన భార్యలతో దాసులతో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, అయిలను సరే కురంగలేదు. ఏడు నా దేవుడే అనుకున్నాడు. సాగిపోతున్నాడు. మార్గ మధ్యలో మహనీయము అని 2 శానల గుంపులు దేవదూతలు వచ్చారు. దేవుని స్తోత్రం. యథార్థత తెలుసు, నమ్మకం తెలుసు, అతను ఏమిటో తెలుసు, దేవుని ఏర్పాటు తెలుసు, దేవుని యొక్క ఇశ్రాయేల్ కు గొప్ప బోధ పురుషుని దేవాది దేవుడు తెలుసు. అందుకనే ఒట్టిగా పనిరా ఏమొచ్చినాయంట? మహనీయము. 2 శానల గుంపులు చదువుతారా? అది కారణం. ఆగో, నువ్వు కాదు తీసావు. యాకోబు క్షమించండి, అది కాండం 32. వచ్చిన చూడాలి మనదేమాయ్. ఎన్నో వచ్చిన మొదటి వచ్చిన చదవండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా చదువు. దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము అని పేరు పెట్టెను. అంతే. 2 సేనల గుంపులు వచ్చాయి. పరలోకం నుండి దేవుడు తీర్చేశాడు. ఎంత గొప్ప సంగతి అండి. పరలోకం నుండి దేవుడు ఏం చేశాడు? అతన్ని విరిగిన మనసు చూశాడు, అతను నలిగిన మనసు చూశాడు, కొత్తపడిన జీవితం చూశాడు, నష్టపడిన జీవితం చూశాడు, భంగపడిన జీవితం చూశాడు, దొంగపడిన జీవితం చూశాడు. బయలుదేరి వెళ్తున్నాడు. కృంగిన వాడై, ఏమి లేని వాడై, రిక్తుడై సాగిపోతున్నప్పుడు నువ్వు రిక్తుడు కాదు నాయన, నువ్వు గట్టివాడవు అని దేవుడు నిరూపించడానికి మార్గ మధ్యలో ఏం పంపించాడు? దేవదూతలు. మహనీయమంటే అర్థం ఏంటి? 2 శాఖలు గుంపులుగా వచ్చేసినాయి అంట. ఎంత తండ్రిడు. ఓ ఇశ్రాయేలు వినో, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు వినో, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? రక్షించిన నిన్ను పోలిన వారెవరు? చాలు. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు సంపాదించడానికి ఏ సంపాదన కానీ అడ్డదారులు సంపాదించబడ్డావు. దేవుడు నీకు చక్కని స్వచ్ఛమైన సత్యమైన ధనాన్ని నీకు ఇస్తాడు. ఆ సత్యమైన ధనాన్ని ప్రేమించు. ఆయన సత్యవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమిస్తే అన్ని సగం సాధ్యమే. అంతే. అది తీసుకుంటావా? మరి ధనాపేక్ష చంపేస్తావని ఎవరి మనసులో ఎక్కడైనా అతుక్కుపోయి ఉంటే ధనాపేక్ష నుండి వీడి జీవితం పతనమైంది. డాక్టర్ పొజిషన్ నుంచి తగ్గించబడ్డాడు.
తగ్గించలేక చచ్చేయబడి చివరికి కథంతో పడబడి చచ్చిపోయాడు. సోదిగాడు అన్నమాట దేవుడు. ఏమన్నాడండి? సోదిగాడు. రాత్రి సోదిగాడు అవటమే. ఎక్కడన్నా ఉందా హిస్టరీలో? వింటున్నారా? అదేదో తమ్ముడికి గింబడి పట్టుకుని సోదరు చెప్పుకునే దాని సభం న్యాయం. నువ్వు చక్కగా దేవుడి వాక్కులు చెప్పబడి దేవుడి ప్రవచనం దిట్టుగా మాట్లాడుతూ దేవుడి యొక్క చిత్తాన్ని చేస్తూ కీడైనా వేలైనా చెప్పన్నప్పుడు చెప్తూ వచ్చి ఉన్నతమైన స్థితిలో కలిగినటువంటి ప్రాప్తమే. ఇదో సోదిగాడు. ఏమని ఎంత చెప్పు? బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితం చల్లారుకోవద్దు. వ్యర్థమైన చూసి అనవసరమైన చూసి వద్దు, ప్రేమించవద్దు. దేవుడు నీకు సమస్తం ఇచ్చే దేవుడు. నువ్వు దేవుని కలిగి ఉన్నావంటే చాలిన దేవుని కలిగి ఉన్నావు. ఎవరిని కలిగి ఉన్నావు చెప్పండి? ప్రపంచానికి చాలిన దేవుడు అండి. ఈ రోజు నువ్వు కలిగి ఉన్న దేవుడు, నేను కలిగి ఉన్న దేవుడు. నీదేదంటే అది ఇచ్చే దేవుడు అంతే. అలాంటి దేవుడిని విడిచిపెట్టారు. ఏమండి? ఎందుకండి పట్టుకు మళ్ళీ జమ్ము? ఏమండి? ఎలా చెదరగొట్టాలో నేను బాగా తెలుసు. ఒక మాట చదివి ముగించేస్తున్నాను. సామెతలు 23. సామెతలు చదవాలి. ఈ మొన్నప్పుడు తీయండి అంతే, ఎక్కువ మాట్లాడుతుంటే. సామెతలు 23 అక్కడ ఏం రాయబడి ఉందో పాపం చదువు పాపం ప్రయాసపడి రాశాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం. సామెతలు 23 త్వరగా 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 తీసావా? అబ్బో ఫస్ట్ లోనే ఉండవే. చదివేనండి. 3వ వచనం చదువు. అతని రుచిగల పదార్థం 4వ వచనం చదువు. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము. నీకంటే అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవు. చదువు. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవు. అంతే. ఒక జాగ్రత్త. ఎప్పుడు ఏది వాళ్ళ ఆయనకు బాగా తెలుసు, ఇస్తాడు కూడా. నాకు దేవుని బిడ్డలా నువ్వు ప్రయాసపడవా, నిలుచుంది చూడు, దేవుని మహిమ చూస్తాం అంతే. తప్ప సఖ్యముఖమైనటువంటి రీతిలో దేవాది దేవుడు నేను జీవితాన్ని మళ్ళీ తిప్పబోతున్నాడు. ఊహించిన రీతిలో నేను నిలబెట్టబోతున్నాడు. నువ్వు అత్యధికమైనటువంటి స్థితిని నువ్వు చూడబోతున్నావు. అంతేగాని ఔషధం సంపాదించాలని ప్రయాసపడవాకు. వ్యక్తమైన ప్రయాస. ఏమండి? దేవుని వెంబడించిన పేతురు గారి యొక్క తత్వం మారలే. ఇంకా చేపలు పట్టే తత్వంలో ఉన్నట్టున్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఎక్కడేసాడు, ఎక్కడేసాడు, తిరిగాడు విసిరి వేస్తానే. ఏం బిడ్డలారా, ప్రయాసపడ్డాడు. దేవుని పిలిచాడుగా నిన్ను, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడుగా. అపోస్తలులో గట్టివాడు, తను చురుకైన వాడు, మామూలు మా వ్యక్తి కాదండి. ఇలాంటి వ్యక్తి ఏంటో మరి అది విడిచిపెట్టినట్టే విడిచిపెట్టాడు. ఏమైనా అనుకున్నాడు, ఆ వేలను విడిచిపెట్టినట్టే అనుకున్నాడు. దేవుడు లేకుండా ఆ రాత్రంతా కూడాను ఏం చేశాడు? దేవుడు ఉన్నాడు. అప్పుడు దేవుడు ఉన్నాడా? కాస్త వార్త 5ంటికి వెళ్ళి చదువుకోండి, వచ్చేవాళ్ళు అడుగుతా. దేవుడు ఉన్నాడా? లేకుండా వెతికాడు. ఎక్కడేసాడు వాళ్ళ? అక్కడేసాడు, ఇక్కడేసాడు, ఏమేమో చేశాడు. ఒక్క చేప ఏంలే నిల్. దేవుడిని చూశాడు. అయ్యా నేను పాపాత్ముడన్నాడు, కాళ్ళ మీద పడ్డాడు. రాత్రంతా ప్రయాసపడ్డా. విషయంలో అంత ప్రయాసపడదాం. దేవుడు ఎప్పుడు కావలిస్తాడు. అందుకే వాసుదేవుని గారి పాట రాశాడు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెతికినను రాలేదు ప్రతి ఫలము.
దేవునిలో ఉండి సాధించు. దేవుడు లేకుండా సాధించవద్దు. నీకు మంచి నీకు జ్ఞానం తట్టడు పుట్టడు ఉంటే ఉందేమో. నేను అబ్రహం శాఖ గారి గురించి నేను ఒకటే అనుకుంటాను, అసలు ఈయనకి ప్రపంచంలో టెక్నాలజీ ఎంత లాగేస్తున్నాడు, ఎంత తెలుస్తుంది? నా ప్రశ్నకి జవాబు నేను అనుకుంటానండి. అసలు ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీ ఎట్లా లాగుతున్నాడు. ఒక సంవత్సరం చెప్పాడు AI గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. నిజంగా ఇప్పుడు వచ్చేసి రాకముందే చెప్పాడు. ఆలోచించండి ప్రియులారా, శుభదినాలు మీకుంటే ఉండవచ్చు, కానీ దేవుని యొక్క కృపలో చక్కగా అభ్యసించబడ్డాడు ఆయనలో. సమస్తమైన వద్దు, నష్టం కలిగించేది, శోధన కలిగించేది, నేను ఉపద్రవంలో పడేసేది, అనేక విషయంలో నీ జీవితాన్ని పాటు చేసేది, నాశనం చేసేది వద్దు. శుభదినాల్లో ఉన్నాం. బిలాము ఇది కలిగి ఉంటుందంటే అట్లయిపోయాడు. ఈరోజు మనం అట్లా కాకుండా ఉండటానికి మనం ఎంతైనా సరే ప్రార్థన చేసుకుని దేవుడి మీద అనుకుందాం. దేవుడి వాక్యం జీవించుకుందాక ఆమె 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం.